గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం మే 4 శనివారం నాటి గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్ష ఏకాదశి సాయంత్రం 6 గంటల వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 7:52 వరకు ఉంది. వర్జం తెల్లవారితే ఆదివారం అనగా 4:45 నుంచి ప్రారంభమై ఆదివారం పొద్దున 6:17 వరకు వర్జం ఉంది. ఈరోజు శనివారం మధ్యాహ్నం 12:26 నుంచి 1:56 వరకు వర్జం అమృత ఘడియలు ఉన్నాయి. ఉదయం 5:36 నుంచి 7:17 వరకు దుర్ముహూర్తం ఉంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:40 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:15 వరకు. ఈరోజు సాయంత్రం 5:15 శుభ సమయం నడుస్తుంది. ఇంకా ఈ రోజున మరి గ్రహచారం చూస్తే చంద్రుడు శని ఇద్దరు కూడా కుంభంలో ఉన్నారు. ఈ చంద్రుడు మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి బయలుదేరి ఆయన మీనంలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ మరి రాహు కుజ బుధులు ఉన్నారు. ఈ సందర్భంలోనే ఇక్కడ చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. మరి తర్వాత రవి శుక్రులిద్దరు కూడా మేషంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కేతువు ఈయన కన్యలో ఉన్నారు. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. పుష్కరాలు అనేసరికి అందరూ కూడా నర్మదా నది పుష్కరాలు ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పేసి వెళ్ళి అందరూ కూడా నదిలో స్నానాలు చేస్తున్నారు. బాగానే ఉంది. స్నానానికి సహజంగా ఓ నియమం ఉందండి మనకి. భాగవతం చెప్పేటప్పుడు నందమహారాజు పొరపాటున తెలియక రాత్రి 3వ యామంలో స్నానానికి వెళ్ళాడని, వరుణుడి భటులు ఎత్తుకెళ్ళిపోయారని, తర్వాత అక్కడి నుంచి వరుణలోకంలో నుంచి ఆ నందమహారాజుని విడిపించుకుని తీసుకురావడానికి శ్రీకృష్ణ పరమాత్మ వరుణ దగ్గరికి వెళ్ళారని ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో రాత్రిపూట 3వ యామం అంటే సుమారుగా 12 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు. ఆ సందర్భంలో స్నానం చేయకూడదు అని చెప్పేసి శాస్త్రవాక్యం ప్రత్యక్షంగా మనకు కనబడుతోంది. దాన్నే పురాణాలలో కథల రూపంలో కూడా తీసుకొచ్చారు. శాస్త్రంలో ఉన్నవి పురాణాల్లోకి వస్తూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో 24 గంటలు పుష్కరుడు సార్ధత్రికోడు సహిత దేవతలందరినీ కూడా కలుపుకుని అక్కడ విహరిస్తూ ఉంటాడని చెప్పేసి చాలా పవిత్రమైన జలాలని, కరెక్టే, పవిత్రమే, పవిత్రతకి మాత్రం వంకర లేదు, వంక మాట లేదు. కానీ వెళ్ళి ఈ స్నానాదులు అక్కడ 24 గంటలు ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయడం మాత్రం అదే నదీ స్నానం ఇప్పుడు పనికిరాదు, నిత్యంలో కూడా పనికిరాదు, పుష్కరంలో కూడా పనికిరాదు అనేది మరి పుష్కరంలో పనికొస్తుందని చెప్పి ప్రత్యేకంగా ఎక్కడ రాలేదు. కాబట్టి సామాన్య నియమంగా రాత్రి 3వ యామంలో స్నానం చేయకూడదు అనేటువంటి నిర్ధారణతో కూడినటువంటి శాస్త్రవాక్యం ఏదైతే ఉందో అదే ఇక్కడ పుష్కరాలకు కూడా అమలు చేయాలి. అందరూ కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు వెళ్ళి స్నానాలు చేయొద్దని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి పుష్కరాల సంబంధంగా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ 12 రోజులు అయిపోయిన తర్వాత పుష్కరుడు ఎక్కడికి వెళ్తాడు అనే విషయం మీద రీసెర్చ్ మాత్రం గ్రంథస్థంగా మహర్షి ప్రోక్తమైన వాక్యాలతో మీరు ఖచ్చితమైనటువంటి ఆధారాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. 12 రోజులు సార్ధత్రికోడు సహితంగా అక్కడ నివాసం ఉంటాడు కాబట్టి 12 రోజులు 24 గంటలు నది విశేషమే, కాదనట్లేదు. ఈ అయిపోయిన తర్వాత మిగతా రోజుల్లో పుష్కరుడు ఎక్కడ ఉంటాడు అనే దాని మీద మీరు నేను చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను. బలాన వాళ్ళ గ్రంథంలో ఇట్లా ఉంది, బలాన వాళ్ళ గ్రంథంలో ఇట్లా ఉంది అనే వాక్యాలు తేవద్దు. చక్కగా మహర్షి ప్రోక్తమైనటువంటి వాక్యాలు ఎక్కడున్నాయి అనేది తీసుకోండి. కారణం ఏంటంటే అది తెలుసుకోవాల్సిన అవసరం. పుష్కరుడు యొక్క చరిత్రలో మాత్రం ఆయన పుష్కర క్షేత్రంలో పుష్కర తహసీల్ అజ్మీర్లో ఉన్నటువంటి పుష్కర ఘాట్లో అక్కడే ఉంటాడని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది మణికర్ణికా ఘాట్లో అపరాహ్న వ్యాప్తికి వస్తూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటారు. కాదయ్యా, ఈ పుష్కరం నర్మదా నది మీద ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అపరాహ్న కాలంలో నర్మదా నది మీద ఉంటాడు, అపరాహ్న కాలం వరకు మిగతా సమయం అంతా కూడా పుష్కర్లోనే ఉంటాడు అని చెప్తూ ఉంటారు. వీటికన్నిటికీ కూడా సరైనటువంటి మహర్షి ప్రోక్తమైన ఆధారాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీ అందరికీ కూడా అవసరం. భవిష్యత్ తరాల వాళ్ళకి సరిగా చెప్పడానికి అవకాశం వస్తుంది కాబట్టి తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ
ఈరోజు మనకున్నటువంటి గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ మరి ఇబ్బందికరం కానటువంటి అంశాలతో ముందుకు వెళ్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కృతికా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి పనిలోనూ కూడా అన్ని కార్యక్రమాలను కూడా మీరు సూక్ష్మంగా పరిశీలించి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ధనం వెసులుబాటు బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్తారు. విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా పనులు బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. కృత్తిక 2, 3, 4 పాదాలు వాళ్ళు మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పడించాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పనులను కూడా కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. అన్ని పనులు కూడా సూక్ష్మంగా పరిశీలించి ఎలా చేయాలి, ఎలా చేస్తే లాభాలు వస్తాయి, ఎలా చేస్తే పనులు అవ్వగా ఇబ్బందులు వస్తాయనే విషయంలో మీకు చాలా క్లారిటీ ఉంటుంది. దాంతో మీరు చక్కటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మంచి సూచనలు, సలహాలు అందుతాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు కాకుండా ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకు కూడా ఈ రోజున కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందించే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు కూడా మంచి సలహాలు అందే అవకాశం ఉంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి డబ్బులు విషయంలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని పనుల్లో కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించుతూ చాలా చక్కగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కర్కాటక రాశి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పునర్వసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తీరే అవకాశం వస్తుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదనే అంశంలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం వస్తుంది. తర్వాత సింహరాశి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి సూచనలు, సలహాలు అందే అవకాశం బాగా కనబడుతూ ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఈ రోజున చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారు. బుద్ధి కుశలతో కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మరి విజయాలు సాధించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా బాగా నడుస్తాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం కనబడుతోంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు.
హస్త నక్షత్రం వాళ్ళు మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చిత్త 1-2 పాదాల వాళ్ళకు కూడా ప్రతి పని కూడా చాలా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని సాగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున చిత్త 3-4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ప్రతి వ్యవహారాన్ని సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం కుటుంబ సమస్యలు కొంచెం మళ్ళీ తలెత్తే అవకాశం వస్తుంది. మీ మాట తీరు కుటుంబ సభ్యులకి కలహాన్ని తీసుకొచ్చే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. అందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు బాగా నడిచే అవకాశం వస్తుంది. ఈ రోజున విశాఖ 4వ పాదం వాళ్ళకి చాలా చక్కటి కుటుంబ జీవనం గడిపే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ వ్యాపార విషయాలు నడుపుకునే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఫ్యూచర్ మీద చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఇవాళ సలహాలు సంప్రదింపులు జరిగే అవకాశం వస్తుంది. భక్తి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ధనురాశి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ప్రోత్సాహకరమైనటువంటి సమాచారం అందుతూ ఉంటుంది. మీకు సహకారం అందుతూ ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళు చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మంచి ఆలోచనలు చేస్తారు. మంచి సలహాలు సూచనలు అందే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతూ ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అనుకోని రీతిగా లాభాలు అందే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి ప్రోత్సాహకరమైన ఘటనలు ఉండే అవకాశం ఉంది. మకర రాశి. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ చాలా చక్కగా మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి వాళ్ళ విషయంలో మరొక సూచన ఏంటంటే, మీకు ఈ రోజున ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దూరమై లాభాలు దగ్గరికి వచ్చే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం బిడియంగా భయంతో నడుపుకునే అవకాశం వస్తుంది. కానీ విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కొన్ని విషయాల్లో మొండిగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తూ ఉంటుంది. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున అన్ని అంశాలు కూడా బాగా లాభదాయకంగా మారుతాయి. కుంభరాశి. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని బాగా వెంబడించే అవకాశం వస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగా నడుస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కూడా మంచి జీవితం గడిపే అవకాశం, సమస్యాత్మకంగా మారే అవకాశం వస్తుంది. మీనరాశి. వాళ్ళు ఈ రోజున అన్ని పనులు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి జీవనోపాధి విషయంలో మార్గాలకి ఇబ్బంది అవుతుంది.
అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చిన్న చిన్న సమస్యలను సృష్టించేవి ఉంటాయి. గమనించుకు ముందుకు వెళ్తారని చెప్పి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.